Hey guys, welcome to my channel Vardhini's Authentic Kitchen. హే గాయ్స్, సమ్మర్ అయితే అయిపోతుంది. అప్పుడే లైట్గా వర్షాలు కూడా కురుస్తున్నాయి అనమాట. ఈ సమ్మర్ ఎడ్జ్లో ఉన్నాం కాబట్టి మ్యాంగో సీజన్ కూడా అయిపోతుంది. ఈ మ్యాంగోస్తో సింపుల్గా ఐస్ క్రీమ్ ఎలా చూసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఇంగ్రీడియంట్స్ మ్యాంగోస్ 4 తీసుకొని పీసెస్గా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ కండెన్స్డ్ మిల్క్ అనమాట. మీకు ఏ బ్రాండ్ అవైలబుల్లో ఉంటే అది తీసుకోండి, ఎక్కడైనా దొరుకుతుంది స్టోర్స్లో. నెక్స్ట్ మిల్క్ పౌడర్ అనమాట. ఇది కూడా బ్రాండ్స్లో దొరుకుతుంది. నేనైతే 10 రూపీస్ ప్యాకెట్ యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫ్రెష్ క్రీమ్, ఇది ఐస్ క్రీమ్ థిక్నెస్ కోసం యూస్ చేస్తాము. మిల్క్ అండ్ మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్. ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో వితౌట్ ప్రిజర్వేటివ్స్ మనం టేస్టీగా ఐస్ క్రీమ్ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ మ్యాంగో పీసెస్ యాడ్ చేసుకుందాము. యాక్చువల్గా మనం సమ్మర్స్లో ఎక్కువ ఐస్ క్రీమ్స్ కొంటుంటాము ఓవర్ కాస్ట్ పెట్టేసి. అలా కాకుండా పెట్టే కాస్ట్ ఏంటో ఈ ఇంగ్రీడియంట్స్ పెడితే కానీ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఎంత కావాలంటే అంత తినచ్చు అనమాట. నెక్స్ట్ మ్యాంగోస్ వేసాక ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను. నేను ఇదైతే హాఫ్ ప్యాకెట్ వేసాను అనమాట. 100 ml అంటే 50 ml వేసాను. నెక్స్ట్ కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను. ఎవరైనా షుగర్ స్కిప్ చేసి టోటల్ ఐస్ క్రీమ్ మొత్తం మీరు కండెన్స్డ్ మిల్క్తో అయినా చేసుకోవచ్చు, కండెన్స్డ్ మిల్క్ స్కిప్ చేసి షుగర్తో అయినా చేసుకోవచ్చు. మీ చాయిస్ అనమాట. నెక్స్ట్ మిల్క్ వేసేసి తర్వాత మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటాను. ఎవరికైనా కిడ్స్ ఉంటే గిన ఒకసారి ఇది ఎక్కువ క్వాంటిటీలో స్టాక్ పెట్టేసుకోండి. వాళ్ళు అడిగిన ప్రతిసారి మనం హ్యాపీగా ఇచ్చేయచ్చు అనమాట. నెక్స్ట్ మిల్క్ వేసిన తర్వాత నేను నా టేస్ట్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. మీ టేస్ట్ తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇవి బాగా మిక్స్ అయ్యేటట్టు గ్రైండ్ పట్టుకొని నేను చూపిస్తాను ఒకసారి. మిక్సీ పట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను అనమాట. మనకి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. మీకు కొంచెం నురుగు కనిపిస్తుంది అక్కడ, అలా వచ్చేంత వరకు కూడా మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు బాగా మిక్సీ పట్టుకుంటే మనకు ఈ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. ఈ బ్యాటర్ని వేయడానికి నేను లంచ్ బాక్స్ తీసుకున్నాను. మీ దగ్గర ఏ బాక్సెస్ అవైలబుల్ ఉంటే అవి తీసుకోండి. తీసుకునేటప్పుడు ఏంటంటే గాలి కూడా దూరకుండా ఫిట్గా లిడ్ పడేటట్టు చూసుకోండి. అలాంటి బాక్సెస్ ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ ఈ బ్యాటర్ని అనేది నేను ఫుల్గా ఎడ్జ్ వరకు వేసేస్తున్నాను, ఎందుకంటే పొంగదు కాబట్టి పూర్తిగా వేసేసుకోవచ్చు. ఎవరికైనా డ్రై ఫ్రూట్స్ ఇష్టం ఉంటే ఈ టైంలో గార్నిషింగ్ లాగా యాడ్ చేసుకోవచ్చు పైన. నెక్స్ట్ లిడ్ ఫిట్గా క్లోజ్ చేసుకొని మనం ఫ్రీజర్లో ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకోవాలి. ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసిన తర్వాత బ్యాటర్ అయితే ఇలా గట్టిగా అయిపోతుంది. మీరు ఒక 20 to 30 minutes అయితే బయట పెట్టుకోండి. కొంచెం కూల్ తగ్గేంత వరకు. నేనైతే 30 minutes పెట్టుకున్నాను. ఏంటి బ్యాటర్ వేసేటప్పుడు ఒక బాక్స్, ఫ్రీజ్ అయిన తర్వాత ఒక బాక్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, మా ఇంట్లో ఉండే పిల్ల బచ్చాలంతా కలిసి ఒక బాక్స్ ఖాళీ చేశారు. ఇది దొరకలేదు కాబట్టి ఇంకా మిగిలింది, అందుకే మీకు చూపిస్తున్నాను. 20 to 30 minutes మీరు బయట పెట్టుకున్న తర్వాత ఇంకొకసారి మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టిన తర్వాత ఏ కన్సిస్టెన్సీలో ఉండాలో మీకు చూపిస్తాను. ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకున్న బ్యాటర్ని మిక్సీ పట్టిన తర్వాత ఇలా క్రీమీగా రెడీ అవుతుంది అనమాట. ఇంత క్రీమీగా వచ్చింది అంటే మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ నేను అదే బాక్స్లోకి మళ్ళీ బ్యాటర్ని అంతా ఫిల్ చేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇంత క్రీమీగా రావాలంటే కొంచెం టైం పడుతుంది. ఇబ్బంది కూడా అవుతుంది, ఎందుకంటే గట్టి పదార్థాన్ని మనం మిక్సీ పడుతున్నాం కాబట్టి మిక్సీ అనేది గట్టిగా సౌండ్ రావడము, తిరగకపోవడం అలా అవుతుంది. కొంచెం వెయిట్ చేస్తే అది కరిగే కొద్దీ నీట్గా ఇలా రెడీ అవుతుంది అనమాట. నెక్స్ట్ లిడ్ క్లోజ్ చేసుకుని 8 to 10 hours మళ్ళీ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. 10 hours ఫ్రీజర్లో పెట్టి తీసిన తర్వాత మీకు చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఫ్రీజర్లో పెట్టి తీసిన వెంటనే సర్వ్ చేసుకోవద్దు. ఒక 10 to 15 minutes తర్వాత సర్వ్ చేసుకోండి. టేస్ట్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ ఏం లేకుండా హెల్తీగా ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.